హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్ ఛానల్. ఈరోజు గులాబ్ జామ్ చేసాను అండి. అంటే గుండు గుండు గులాబ్ జామ్ లాగా కాదు, రోల్ గులాబ్ జామ్స్ లాగా చేసిన అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారనేసి. గుండు గులాబ్ జామ్ అనేది రొటీన్ అయిపోయింది. ఇది రోల్ గులాబ్ జామ్ కాబట్టి స్పెషల్ అనమాట. చాలా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుందండి. నేతిలో వేయించి చేసినటువంటి గులాబ్ జామ్ అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. షుగర్తోనే చేశానండి. అంటే బెల్లం పొడితో అలా ఏం చేయలేదన్నమాట. షుగర్తోనే చేశాను, నేతిలో వేయించి చేశానన్నమాట. రెసిపీ అయితే పెడుతున్నాను, చూడండి. చూసి ఎలా ఉందో ఒకవేళ మీరు ట్రై చేసుకోవాలంటే నేను చెప్పిన కొలతలతో ట్రై చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా వస్తాయన్నమాట. ఎవరికైనా గులాబ్ జాములు అంటే విచ్చుకొని పోతాయి కదా మనం వేయించేటప్పుడు, అలా రాకుండా కొన్ని టిప్స్తో, నాకు తెలిసిన టిప్స్తో నేను ఈ గులాబ్ జామున్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి అన్నమాట. చాలా చక్కగా కూడా పొంగినాయి, అంటే సిరప్ అంతా కూడా బాగా పీల్చుకున్నాయి. చాలా చాలా బాగున్నాయి గులాబ్ జాములు. ఎలా చేయాలనేది వీడియో పెడుతున్నాను. వీడియో చూసి ఎలా ఉన్నాయో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ. నేను ఈ గులాబ్ జామ్ చేయడానికి బ్యాంబినో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి. ఈ ఒక్క గులాబ్ జామ్ ప్యాకెట్కి నాకు 30 గులాబ్ జామ్స్ అయ్యాయండి ఆల్మోస్ట్. తర్వాత నేను ఇక్కడ గులాబ్ జామ్ పక్కన పెట్టేసి ముందు షుగర్ సిరప్ చేసుకోవడానికి షుగర్ని వేసుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం పావు షిట్టి అంటూ ఉంటాం కదండి. మనము షిట్టి తీసుకొని 2 గ్లాసుల షుగర్ని వేసుకోవాలి. 2 గ్లాసుల షుగర్ అయితే ఈ ఒక ప్యాకెట్ గులాబ్ జామ్కి కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ అనేది. ఇంకా కొంచెం ఎక్కువ తీపి కావాలనుకుంటే హాఫ్ వేసుకోవచ్చు. నేను 2.5 వేసుకున్నానండి, ఎక్కువ తీపి కావాలని. 2.5 గ్లాస్ షుగర్ వేసేసి వాటర్ ఎలా వేసుకోవాలంటే 3/4 లీటర్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా కొంచెం ఎక్కువ సిరప్ కావాలి అనుకుంటే మనం సిరప్ ఇంకా లీటర్ అయినా పోసుకోవచ్చు అనమాట. నేనైతే లీటర్ పోసుకున్నాను. నేనైతే ముందుగా షుగర్ని వేసుకొని షుగర్ సిరప్ పెట్టుకుంటున్నానండి స్టవ్ మీద. ఎందుకంటే అది కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా. అందులో సిమ్లో పెట్టుకుంటే మనం ఈ పిండి కలుపుకొని బాల్స్ చేసుకునేసరికి మనం ఆ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత షుగర్ సిరప్ కరిగే లోపల మనం ఇక్కడ గులాబ్ జామ్ పౌడర్ తీసుకొని వాటిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కాకుండా కొంచెం మెతువుగా తడుపుకోవాలండి. పైన తడుపుకుంటూ ఉండాలి. మనం గట్టిగా అంటే అరిచేతిలో వేసుకొని గట్టిగా ఒకటేసారి తడిపితే అలా బాల్స్ రావండి. అందుకోసం పైన అలా తడుపుతూ వాటర్ వేసుకుంటూ వాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పిండిని తడుపుకోవాలి. కొంచెం మెతువుగానే తడుపుకోవాలండి, మరీ గట్టిగా తడుపుకోవద్దనమాట. ఇది ఫస్ట్ టిప్ అనమాట. గులాబ్ జామ్ పౌడర్ కలిపేటప్పుడు గట్టిగా కాకుండా మెతువుగా కలుపుకోవాలి. అప్పుడే గులాబ్ జామ్ బాల్స్ అనేవి మెతుగా వస్తాయి, షుగర్ సిరప్లో పర్ఫెక్ట్గా నానిపోతాయి అన్నమాట. తర్వాత చూడండి నేను ఎలా కలుపుతున్నానో పైన అలానే కలుపుకోవాలి. మనం చేతికి అతుక్కునేంత మెతువుగా తడుపుకుంటే సరిపోతుందండి. ఇంకా మరీ ఎక్కువ మెతువుగా తడుపుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది, మనకు బాల్స్ అనేవి సరిగా రావన్నమాట. ఇప్పుడు నా చేతికి అతుక్కుంటుంది కదండి, అలా తడుపుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం అది నానేసరికి ఆ వాటర్ అంతా పీల్ చేసుకొని మనకు కొద్దిగా గట్టిగా అనేది గట్టిపడుతుంది పిండి. ఒక 10-15 నిమిషాలు నాననివ్వాలి ఈ పిండిని. అప్పుడే మనకు ఆ వాటర్ అంతా పీల్ చేసుకొని బాల్స్ అనేవి బాగా చక్కగా వస్తాయండి. చూడండి, నాకు 15 నిమిషాలకు నాకు చేతికి అతుక్కుంటుందా, అతుక్కోలే కదా. అలా పర్ఫెక్ట్గా మనము తడుపుకుంటే పిండిని అతుక్కోకుండా ఆ వాటర్ అంతా పీల్ చేసుకొని మనకు బాల్స్ అనేవి చక్కగా వస్తాయండి. నేను కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ గులాబ్ జామ్ కాకుండా, అంటే బాల్స్ లాగా కాకుండా ఓవెల్ షేప్లో ఉండే గులాబ్ జామ్స్ను రెడీ చేశానండి. ఓవెల్ షేప్లో నేను ఈ గులాబ్ జామ్ని చుట్టుకున్నానండి. మనము ఇలా 2-3 సార్లు బాగా అలా చేతి కింద బాగా నలిపేసి తర్వాత రోల్స్ లాగా చేసుకోవాలి. చేతి కింద ఈ గులాబ్ జామ్ పిండిని బాగా కలుపుకోవాలండి. మనం అప్పుడే బాగా రౌండ్గా తీసుకొని తర్వాత ఓవెల్ షేప్లో చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తా అని చెప్పాను కదా. ఫస్ట్ టిప్ వచ్చేసి గులాబ్ జామ్ పౌడర్ కలిపేటప్పుడు గట్టిగా కాకుండా మెతువుగా కలుపుకోవాలి. సెకండ్ టిప్ వచ్చేసి గులాబ్ జామ్ పౌడర్ని కొంచెం అణుకువగా కలుపుకోవాలి. థర్డ్ టిప్ వచ్చేసి ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి 2 గ్లాసుల షుగరు అలాగనే 3/4 లీటరు వాటర్ తీసుకోవాలి. తర్వాత
ఫోర్త్ టిప్ వచ్చేసి గులాబ్ జామ్ బాల్స్ చేసుకున్న తర్వాత వాటిని గాలి తగలకుండా వాటిని ఒక గిన్నెలో పెట్టి గిన్నె పైన మూత పెట్టాలి. అప్పుడే మనకు వాటిపైన పగులు రాకుండా మనం ఆయిల్లో వేయించేటప్పుడు విచ్చుకొని పోకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఫిఫ్త్ టిప్ వచ్చేసి బాల్స్ వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. వాటిలో ఉండే పిండి అంతా కూడా వేగకుండా అలానే ఉంటుంది, పచ్చి వాసన వస్తాయన్నమాట గులాబ్ జామ్స్ అనేవి. చూడండి, నేను అన్నింటినీ ఓవెల్ షేప్ గులాబ్ జామ్స్ షేప్ లాగా చేసుకొని ఒక మూత పెట్టేసుకున్నాను. ఎందుకంటే గాలికి ఆరిపోకుండా పగులు రాకుండా ఉంటాయనేసి వాటిపైన మూత పెట్టేయాలి. మనం చేస్తుండగానే వాటిపైన గాలి పెట్టేసి పైన అంతా కూడా ఆరిపోతుంది పిండి అంతా. అలా ఉన్నప్పుడు గులాబ్ జామ్స్ అనేవి పగిలిపోతాయి, మనకు పగుళ్ళలాగా ఉంటాయన్నమాట గులాబ్ జామ్స్ అనేవి. తర్వాత నేను ఇక్కడ బాండీ పెట్టి బాండీలో నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. ఈ గులాబ్ జామ్స్ అన్నింటినీ నేతిలో వేయించుకున్నాను అనమాట. పిండి కలుపుకొని బాల్స్ రెడీ చేసుకునేసరికి ఇక్కడ షుగర్ సిరప్ కూడా అంతా కరిగిపోయి షుగర్ కూడా ఉడకడం స్టార్ట్ అయ్యింది. అది కొద్దిసేపు ఉడికే లోపల మనకు ఇవి ప్రిపేర్ అయిపోతాయండి. చూడండి, నేను ఆ నెయ్యి అంతా కూడా వేగిన తర్వాత ఈ బాల్స్ అన్నింటినీ వేసుకొని సిమ్ములో పెట్టి మాత్రమే వేయించుకుంటున్నానండి, ఐ ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇలా సిమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మనము గంటతో కదుపుతూ ఉండాలి, అంతా ఈవెన్గా మనకు కాలుతాయి అన్నమాట గోల్డెన్ కలర్లో. లేదంటే ఒక సైడ్ కాలేసి ఒక సైడ్ అలానే ఉంటాయండి, అందుకోసం కలుపుతూ ఉండాలి, అప్పుడే మనకు ఈవెన్గా కాలుతాయి అన్నమాట. చూడండి, కొద్దిసేపటికే మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, గోల్డెన్ కలర్లోకి. వీటన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొక బ్యాచ్ కూడా వేసుకోవాలి. ఇంకొక బ్యాచ్ వేస్తున్నాను చూడండి. మనం వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ అవి వేగేటప్పుడు కానీ ఎక్కడా కూడా పగులు లేవు, అలాగని విచ్చుకొని పోలేదు. నేను చెప్పిన కొలతలతో టిప్స్తో చేసుకుంటే గులాబ్ జామ్స్ అనేవి ఎక్కడ పగులు లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారనమాట. చూడండి, నేను చేసినవన్నీ కూడా ఎక్కడైనా పగుళ్ళు ఉన్నాయా, అలా అని విచ్చుకొని పోయినాయా, పోలేదు కదా. నేను చెప్పిన కొలతలు కానీ టిప్స్ కానీ పాటించండి, గులాబ్ జామ్స్ అనేవి చక్కగా వస్తాయి. నేను అదే బాండీలో నెయ్యిని ఎంత పక్కన తీసి పెట్టేసుకొని కొబ్బరి తురుమును వేయించుకుంటున్నానండి. వేయించుకున్న తర్వాత చూడండి, బాల్స్ అనేవి ఎక్కడైనా పగుళ్ళు వచ్చాయా, రాలేదు కదా, ఎంత చక్కగా వచ్చాయో కదా బాల్స్. తర్వాత ఇక్కడ షుగర్ సిరప్ అనేది కూడా రెడీ అయిపోయింది. మనం ఇంకా రెడీ చేసుకున్న బాల్స్ అన్నింటినీ ఇంకా షుగర్ సిరప్లో వేసుకోవాలన్నమాట. ఓవెల్ షేప్ గులాబ్ జామ్స్ బాల్స్ అనేవి వీటిలో వేసేసుకున్నాను. ఇంకా ఇవి కొద్దిసేపు ఒక్క 10 నిమిషాలు అలా మూత పెట్టేసరికి ఎంత చక్కగా నానిపోయాయో అండి. చూడండి, ఎంత చక్కగా నానిపోయాయో 10 నిమిషాలు మూత పెట్టేసరికి. అంటే మనము కలిపిన పిండి చాలా చక్కగా డిప్ అయిపోయింది. చూడండి, నేను ఒక గంట కల్లా మరి వచ్చి చూస్తే ఎంత పర్ఫెక్ట్గా నానిపోయాయో, ఎంత జ్యూసీగా ఉన్నాయో అన్నమాట. వాటిపైన వేయించుకున్నటువంటి కొబ్బరి పొడిని కూడా చల్లుకున్నాను. అందరూ బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేస్తూ ఉంటారు, కానీ నేను అలా కాకుండా కొబ్బరి పొడిని యాడ్ చేశాను. ఇలా కొబ్బరి పొడిని యాడ్ చేయడం వల్ల గులాబ్ జామ్స్ అనేవి చాలా టేస్టీగా ఉన్నాయి. మనం గులాబ్ జామ్ తినేటప్పుడు ఆ కొబ్బరి తురుము కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. చూడండి, గులాబ్ జామ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా 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 టేస్టీగా ఉన్నాయన్నమాట. రౌండ్ షేప్ గులాబ్ జామ్ రొటీను, ఇలా ఓవెల్ షేప్ గులాబ్ జామ్ ట్రెండ్ అన్నమాట. ఈ ఓవెల్ షేప్ గులాబ్ జామ్ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.